ఉన్నాడని చెప్పి తప్పుడు. ఎస్ యా లక్ష్మీకాంత్ గారు మరి విన్నారు కొడాలి నాని గారు ఏమంటున్నారంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వెనకుండి చేయిస్తుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా దీని మీద స్పందించలేదు అని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక బయట కూడా ఉంది, అది మళ్ళీ నేను ప్లే చేస్తాను. సో ఏంటి అసలు అంటే కొడాలి నాని గారు ఆయన వచ్చేసి సాఫ్ట్ కార్నర్తో మాట్లాడడం రావణ్ గురించి, ఇదంతా కూడా మాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ముందు ఆయన పెంచి పోషించింది. సో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషి అని చెప్పేసి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వీడియోలు కూడా చూపించినటువంటి సిచ్యువేషన్. సో ఏంటి ఎలా చూడొచ్చు సార్? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇది రావణ్ అనే విషయం గురించి మాట్లాడుతూ ఉందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడటం అనేది సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా రావణ్ అనే వ్యక్తి గురించి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్నాడు. దానికి తగ్గట్టుగా అతని మొబైల్లో కూడా కొన్ని ఫోటోల ఆధారంగా కానీ కొన్ని వీడియోల ఆధారంగా కానీ ఈ లెక్కలు ఎవరి ఏంటి అనేది తేలుతున్నాయి సార్. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఈ విచారణ జరిగినప్పుడే మీరు బయటకు వచ్చి మేము దొంగలు కాదు, మేము గుమ్మడికాయ దొంగలం కాదని చెప్పేసి మీరు పుస్తలు తడుముకోవడం ఎంతవరకు కరెక్ట్? అది తేల్చాల్సిన చట్టాలు తేల్చాలి. ఇవాళ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేమేమి అంటగట్టలేదు, అదేదో టీడీపీ వాళ్ళు పంపించారని మేము అంటలేదు. ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒకటి జరుగుతుంది. అది ఆది నుంచి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎపిసోడ్ ప్రకారంగా ఇప్పుడు రావణ వరకు చేరింది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో మేము దొంగలం కాదని మీరు ఎందుకంటారు సార్? ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ పోలీసు విచారణలో ఈ రావణ్ అనే వ్యక్తికి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేసిన తర్వాత ఇతనికి రూపాయికి సంబంధించిన లావాదేవీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని లక్షలు అనేది పోలీస్ ఇంట్రాగేషన్ లో బయటపడుతున్న విషయాలు. ఈ విషయాల ప్రకారంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాటలు అయితే పోలీసు వారు కొంచెం సీక్రెట్ గా తీస్తున్నారు. ఈ మాటలు ఎప్పుడైతే బయటపడతాయో మేము ఎక్కడైతే దొరికిపోతామో అని వాళ్ళు చెప్పకన్నా ముందే వీళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సార్. దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తుంది వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే సార్ మన తెలంగాణ వాదం లేపిన పృథ్వీరాజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి చెవులోకి వచ్చి జగనన్న వస్తాడు, జగనన్న పాలన మారుద్దని కూడా చెప్పని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మిస్టేక్లన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయడం దొరికిపోవడం అలవాటైంది. ఎందుకంటే సార్ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో పిల్లల్ని ఎంత నీచంగా మాట్లాడాడు. మరి అతను అరెస్ట్ అయినప్పుడు ఇంట్లో నుంచి మరి అతని భార్య బయటకు వచ్చిన భర్తని ఏ అపంశుభం తెలియని నా భర్తను అరెస్ట్ చేశారంది. మరి తర్వాత పోసాని కృష్ణమురళి ఎన్ని బూతులు మాట్లాడాడు సార్ పవన్ కళ్యాణ్ గారు సతీమణి గురించి. మరి అతని భార్య కూడా మరి బయటకు వచ్చింది ఇవాళ. మరి అదే విధంగా రావణ్ భార్య కూడా నాటిన మొక్కే కదా, దానికి తగ్గట్టుగా వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ప్రకారంగా కదా రావణ భార్య కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు దొంగతనం చేయడం దొరికిపోవడం అనేది ఏదో మన జులై సినిమాలో బాబుమోహన్ టైప్ అయిపోయింది వీళ్ళ క్యారెక్టర్. ఇవాళ మీకు ఎందుకు మీరు అంత సంకల గుద్దుకోవడం దేనికి? మేము దొంగలం కాదని చెప్పుకోవడం దేనికి? రావణ్ అనే క్యారెక్టర్ కి మీకు సంబంధం ఏంటి? ఆ చట్టాలు చూసుకుంటాయి, ఆ చట్టాల ప్రకారంగా మేము మాట్లాడతారు. మీరు గతంలో చేసిందేంటి? అసలు టీవీ5 గురించి ఏబిఎన్ గురించి మాట్లాడుతున్నారు సార్. వీళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఉందా సార్? ఇంతకుముందు రాజద్రోహం అంటే వాళ్ళ రోజున గుండెలు బాదుకున్నారు. మరి అదే రాజద్రోహం కేసు ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారి మీద టీవీ5 ఏబిఎన్ ఛానల్ మీద పెట్టారు. వీళ్ళకి సిగ్గులేదా సార్? వీళ్ళకి సిగ్గులేదా? ఇవాళ బయటకు వచ్చి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని వ్యక్తిగతాలుగా మాట్లాడారు సార్. దత్తపుత్రుడు అన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు, పెళ్ళాలు మార్చినట్టు కార్లు మారుస్తున్నారు అన్నారు సార్. ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒక చిన్న పిల్లల సభలో కూడా ఎంత నీచంగా మాట్లాడిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే నాకు తెలిసి ప్రపంచంలో ఇటువంటి సీఎం ఇంకెక్కడ దొరకదు. చేసుకున్న ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం ఏంటో గానీ. సరే ఇప్పుడు ఇంకొకటి కాదు సార్, ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు ఇప్పుడు ఏందో ఆయన ఫోన్ లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, అనేక అంశాలన్నీ బయటకు వస్తున్నాయి, కొన్ని ఆడియో లీకులు బయటకు వస్తున్నాయి, కొంతమంది మహిళలు ఏదో వేధించాడు రావణ్ అని చెప్పేసి కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పేసి కూడా వచ్చారు. కొన్ని వీడియోలు నా దగ్గర కూడా వచ్చాయి కానీ ఆ దరిద్రాన్ని చూపించడం ఇష్టం లేక మనం ప్లే చేయట్లేదు కానీ. సో అలాంటి పరిస్థితి ఉంది. సో ఆయన వచ్చి ప్రశ్నించడం ఏంటి? ఎక్కడన్నా ఆయన వీడియోలో ప్రశ్న అని పేరు పెట్టుకున్న ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నాయి ఏంటి? ఆ ఫోన్ లేదో డీకోడ్ చేశారట, చాలా అంశాలు ఉన్నాయంట, ఏమైనా ఐడియా ఉందా మీకు? దాదాపు 10 మంది నుంచి 15 మంది వరకు ఆడపిల్లల్ని బెదిరించి డబ్బులు లాక్కోవడం ఇతను తంతు సార్.
చాలా మంది కూడా ఇప్పుడు వరకు వాళ్ళ పేర్లు బయటికి రాకూడదు, వాళ్ళ ఫోటోలు బయటికి రాకూడదు అని పోలీసు శాఖ వారు ఇప్పుడు వరకు ఆ పేర్లు కానీ ఏమి కానీ చెప్పట్ల. చాలా ఈ ఆపరేషన్ అనేది చాలా సీక్రెట్ చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఆడియో రికార్డులు అనేది ఏముంటారంటే గెరిల్లా టీము సాయుధ బలగాలతో ఎప్పుడైతే వీళ్ళు రహస్య కళాకలాపాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ రహస్య కలాపాలు అని చెప్పేసి ఎట్లాగైతే ఇంతకు ముందు చేసేవాళ్ళు నక్సలైట్లు సార్, మావోయిస్టులు, ఈ రహస్య కలాపాలు లాగానే ఇటువంటి వ్యాఖ్యలు ఆడియో రూపంలో ఇతనికి బయటపడి, మరి బయటపడినప్పుడు దాన్ని ఎంత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్ళాలి సార్? ఇక్కడ అందుకనే దొరికిపోతారు అన్న విషయం మీదే వీళ్ళ ముందుకు వచ్చి చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే సార్ గన్ కల్చర్ నుంచి ఇప్పుడు పెన్ను పట్టుకొని మేము యూట్యూబర్లు అని చెప్పుకొని ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి ఈ ప్రశ్నించే గుణం నుంచి ఇవాళ ప్రశ్నించే తత్వం లేదు సార్. హిందూ వ్యతిరేకగా ఒక సెక్యులర్ అని చెప్పేసి హిందూ వ్యతిరేకులుగా ఇవాళ వీళ్ళు చేసే వ్యాఖ్యలు మీరు ఎందుకంటే వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా చూసుకుంటా ఉండంటే మీరు ఎప్పుడు కూడా ఒక నక్సలైట్లు ఒక మావోయిస్టులు తయారైనట్టుగా బ్రౌన్ కలర్ కోడ్ రెడ్ కలర్ టవల్ వేసుకుని వాళ్ళు చేసే వ్యాఖ్యలు కూడా అదే రూపేణ కనిపిస్తూ ఉంటాయి సార్. సో దీన్ని చాలా లోతుగా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడేంటి లక్ష్మీకాంత్ గారు 1 minute లో మాట్లాడండి. కాదు లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు ఇప్పుడు ఏంటి రావణ్ ఇప్పుడు ఏంటి వదిలేసినట్టేనా? రావణ్ వాళ్ళ టీం మెంబర్ ఒక అమ్మాయి వచ్చి మాట్లాడింది మన జగన్మోహన్ రెడ్డి గారికి, మాకు సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పేసి అమ్మాయి మాట్లాడింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసినట్టు ఉందన్నమాట అమ్మాయి. సో ఏంటంటే ఇప్పుడేమో వీళ్ళు వచ్చేసి అసలు రావణ్ అనే పర్సన్ మాకు సంబంధం లేదు, అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి చెప్తున్న పరిస్థితి వైసీపీ. ఏంటి వదిలేశారా ఇక రావణ్ పరిస్థితి అంతేనా? ఆ అమ్మాయి ఒక వీడియోలో చెప్పింది సార్, ప్రశ్న టీం మెంబర్ అంట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి రావణ్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఛానల్లో స్వయంగా రిలీజ్ చేసిన వీడియో. మేము విమర్శలు చేసినా గానీ మాకు అండదండలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి నమస్కారాలని, కృతజ్ఞతలు అని చెప్పేసి తెలుపుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది సార్. ఇవాళ రోజున 25 లక్షల రూపాయలు రావణ్ అనే వ్యక్తికి బ్యాంకులో కొన్ని సూట్ కేసుల కంపెనీల ద్వారా వచ్చినాయనే మాటలు కాదని చెప్పమనండి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. ఓకే, ఇవాళ వాళ్ళు అదే రావణ్ని మేము వాడుకోలేదు, మేము వైఎస్ఆర్సీపీ మేము సపోర్ట్ చేయలేదని చెప్పేసి చెప్పానండి. కృతజ్ఞతలు చెప్తూనే అమ్మాయి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసిందంటే మరి వాళ్ళు తారాస్థాయి, అంత తారాస్థాయికి వెళ్ళకుండానే వాళ్ళు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి చీలికలు ఏర్పరుస్తారా సార్? కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారా? కేవలం కూటమిని విచ్ఛిన్నం చేద్దాం పని చేస్తారా? చెప్పండి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మతాలు మార్పిడి చేస్తే మాత్రం స్పందించడు జగన్మోహన్ రెడ్డి, గుళ్ళ మీద దాడి చేస్తే మాత్రం స్పందించడు జగన్మోహన్ రెడ్డి. కానీ వాళ్ళ రోజున హిందూ వ్యతిరేకవాది అయినటువంటి ఇటువంటి రావణ్ మాట్లాడితే మాత్రం వైఎస్ఆర్సీపీ మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళ పేర్లు రాకముందే మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది సార్ ఇక్కడ. అది చిన్న బ్రేక్ సార్, బ్రేక్ తర్వాత వస్తాం, మళ్ళీ చర్చిద్దాం, దీని మీద చర్చిద్దాం. రాంబాబు లాంటి వ్యక్తి కూడా సిగ్గుండాలి సార్, జైలుకి వెళ్ళి పరామర్శిస్తారా అతను? సరే చర్చిద్దాం ప్లీజ్. ఓకే కంట్రోల్. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక చర్చిద్దాం దీని మీద. చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.